కాస్త కాస్తగా కూడదీసుకుంటున్న ఉత్సాహం కాస్త శేఖరం రాకతో పూడ్చిపెట్టుకుపోయినట్టయింది. మీరాకి ఇక్కడికి రావటం ఇష్టం లేదు. రాకుండా ఉండటానికి వీల్లేదు. దాంతో కుంగదీసుకున్నట్టయిపోయింది మీరా. ఆమె చాలా నిరుత్సాహంగా, నీరసంగా కనపడటంతో అది తల్లి అనారోగ్యం కారణమని, ఈ పని కాస్త ఆమె మానేస్తే ఈ వచ్చే 4 డబ్బులు రాకపోతే ఆమె తల్లి ఇంకా ఇబ్బంది పడతారని, ఆమె ఆలస్యంగా వచ్చినా తనకేం పరవాలేదని ఆమెని సంకోచపడకుండా ఉండమని పదే పదే చెబుతూ ఆమెని ఇంకాస్త ఆదరంగా చూడసాగింది శాంతమ్మ గారు. మళ్ళీ ఈ మధ్య ఆమె అందావిడ, మీ అమ్మగారిని ఎలాగైనా ఒప్పించి ఇక్కడికి తీసుకురా మీరా అని. మీరిన్నిసార్లు చెప్పాలా అమ్మా, అమ్మ ఒప్పుకోదు అంది ఆమె. వారం రోజులు గడిచిపోయినాయి. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకి కాంతమ్మ గారికి భగవద్గీత వినిపిస్తుంది ఆమె. ఇంటి ముందు టాక్సీ ఆగటం ఆ ఇద్దరు గమనించలేదు. గంగులు బ్యాగ్ పట్టుకొని హాల్లోకొచ్చాడు. శాంతమ్మ గారు గంగుల్ని అడగబోయేంతలో శేఖరం లోపలికి వచ్చాడు. బట్టలు నలికి క్రాఫ్ చెదిరిపోయి మనిషి చాలా అలసటగా కనిపించాడు. శేఖరాన్ని చూస్తూనే మీరా లోపలికి వెళ్ళిపోయింది. మీరాని చూసేసరికి శేఖరంలో అలసట తగ్గిపోయింది. మీరా ఇక్కడే ఉంది. తల్లిని ఏదో విధంగా ఒప్పించి మీరా రావటం మానేస్తుందేమోనని అతను భయపడ్డాడు. అదేమిట్రా బాబు అలా అయినావు? ఇంకా వాళ్ళ పనులు వీళ్ళ పనులు అంటూ ఇలా ఆరోగ్యం పాడయ్యేలా తిరిగితే నేనూరుకోను ఖచ్చితంగా చెప్పింది శాంతమ్మ గారు. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. తర్వాత శాంతమ్మ గారు లోపలికి వచ్చి మీరాని ముందు తొందరగా టీ పెట్టమని చెప్పి వెళ్ళింది. మీరా టీ తయారు చేసింది.